దారి తప్పిన కోడలు 3వ భాగం. ఇంటికి వెళ్ళగా వీరిని చూసి, అయ్యయ్యో, నా కూతురితో కూరగాయలు మోపిస్తున్నావా? ఏం, నీ కూతురు కూరగాయలు మోస్తే అరిగిపోతుందా కరిగిపోతుందా? అవును, నాకు తెలియక అడుగుతున్నా. నేను కూడా కష్టపడుతూనే మోసుకొచ్చా కదా, నన్ను అయ్యో పాపమనరేం? దుక్కలా ఉన్నావు. నీకేమైందే? పాపం నా కూతురు కూరగాయలు మోసి చూడు, చేతులు ఎలా కమిలిపోయాయో. నాన్న, నేను రానంటుంటే అమ్మనే తీసుకెళ్ళింది. చూడు నాన్న, అమ్మ. అమ్మా తల్లి, ఇంకోసారి తీసుకెళ్ళంలే. ఏవండి, అలా చూస్తూ ఉండకపోతే కూరగాయలు కాస్త లోపట పెట్టండి ఎవరికి తప్పినా నాకు తప్పదుగా అంటూ కూరగాయలు లోపల పెడతారు. ఇక శకుంతల, వంటేం చేయమంటారు? మీకిష్టమైంది చేయమంటారా, లేక మీ కూతురికి నచ్చింది చేయమంటారా? నీకు నచ్చింది చేయవే. ఎందుకయ్యా, చేశాక మమ్మల్ని అడిగి చేయలేకపోయావా అని నన్ను తండ్రి కూతులు కలిసి తిట్టిపోయడానికా? అమ్మా మాధవి, ఏం వంట చేయమంటావురా? నాన్నా, నాకీరోజు చికెన్ తినాలనుంది. అమ్మనడిగితే తిడుతుందేమో అని అడగకుండానే అలానే వచ్చాను నాన్నా. పర్లేదులే అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తా. ఏవోయ్, మసాలాలు తయారు చెయ్యి. నేను వెళ్ళి నా బంగారు తల్లికి ఇష్టమైన చికెన్ తెస్తా. అలాగే అలాగే అని అనగా వెళ్తాడు. ఇక మాధవి, అది మా నాన్నంటే. హా, పెళ్ళయ్యేదాకే నీ ఆటలు. పెళ్ళయ్య అత్తారింటికి వెళ్ళాక ఉంటుందిలే అసలైన ఆట. అత్తమామలు చెప్పినట్టు నడుచుకోవాలి. వారికి నచ్చింది వండి పెట్టాలి. ఎంత పనుంటుందనుకున్నావు? ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదులే. అంత లేదులే అమ్మా, నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి కాని వాళ్ళు చెప్పినట్టు నేనస్సలు వినను. అదే చూద్దాంలే కాని, మీ నాన్న వస్తే తిడతారు. నేను వెళ్ళి మసాలాలు తయారు చేస్తాను. సరే సరే వెళ్ళు. నేను మా నాన్న కూతుర్ని, నీ కూతుర్ని కాదు. వెళ్ళి వంట తయారు చెయ్యి. సర్లేవే, నీతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎక్కడ పని అక్కడే ఆగిపోతుంది. నువ్వొచ్చి సాయపడేదాని కూడా కాదు అంటూ వంటగదిలోకి వెళ్తుంది శకుంతల. వెళ్ళాక పనులు చేస్తూ అలాగే ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా రాఘవయ్య చికెన్ షాప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, మస్తాన్ బాయ్, కిలో చికెన్ కొట్టు. అలాగే రాఘవయ్య గారు. చికెన్ తీసుకెళ్లడమేనా? మీ అమ్మాయి పెళ్లికి మాకు పప్పన్నం ఏమైనా పెట్టేదుందా? ఎందుకు లేదు బాయ్, ఏడాగితే ముందుకు పెళ్లి చేయడమే. మా మేనరిక సంబంధం కూడా ఉంది. మంచిది, కాని నీకో విషయం చెప్తా. మీరు తప్పుగా అనుకోరు కదా? అయ్యో, మీరు మా ఇంట్లో సభ్యుల్లాంటివారు. నేనెందుకు తప్పుగా అనుకుంటా? అయ్యా రాఘవయ్య గారు, మీ అమ్మాయి ఎవరో బండి మీద తిరుగుతుంటే చూసా. ప్రతిరోజు మీ అమ్మాయిని ఆ అబ్బాయి ఇక్కడ మా దుకాణం వద్ద దింపితే మీ అమ్మాయి ఇంటికి నడిచి వస్తుంది. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు బాయ్? చెప్తే మీరెక్కడ బాధపడతారేమో అని. సంతోషం, ఇప్పటికైనా నిజం చెప్పారు. ఇక నేను వెళ్ళి వస్తాను. సరే రాఘవయ్య గారు, ఇదిగో చికెన్. మళ్ళీ వచ్చి తీసుకుంటా అని చెప్పి ఇంటికి వెళ్తూ ఉంటాడు రాఘవయ్య. అంతలో ఇంటి దగ్గరున్న మాధవి గదిలో కూర్చొని తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇంట్లో నాన్నలేడు, రావటానికి సమయం పడుతుంది. అమ్మ వంటగదిలో ఉంది. ఇదే మంచి సమయం, వినోద్కి ఫోన్ చేస్తే సరి అని ఫోన్ తీసుకొని వినోద్కి కాల్ చేస్తుంది. వినోద్, ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నా, చెప్పు. బాగా గుర్తుకొస్తున్నావు, చూడాలనుంది. ఎప్పుడొస్తావు అని మాధవి వినోద్తో ఫోన్లో మాట్లాడుతుండగా అప్పుడే రాఘవయ్య ఇంటికొస్తాడు. వచ్చి మాధవి వైపు చూడగా మాధవి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన రాఘవయ్య, మాధవి అని గట్టిగా అరుస్తాడు. దాంతో మాధవి, ఇదేంటి మా నాన్న గొంతులా ఉంది అని వెనక్కి తిరిగి చూడగా రాఘవయ్యని చూసి, నాన్నా అని అంటుంది. అంతలో శకుంతల అక్కడికొస్తుంది. ఏమండి, ఎంతసేపు చూడాలి? చికెన్ ఎక్కడా? మసాలాలన్నీ తయారు చేసి ఉంచాను. మసాలాలు తయారు చేశావా? ఇక్కడ బిడ్డ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వంటగదిలో నిమగ్నమైపోయావా? అంటూ శకుంతల చెంపపై ఒక్కటి కొడతాడు. అది చూసిన మాధవి, నాన్నా! ఛీ, పాపాత్మురాలా, నువ్వు నాతో మాట్లాడకు. నిన్ను ఎంతో నమ్మానే, నన్నే మోసం చేస్తావా? నేనేం చేశాను నాన్నా? ఏం చేయడమేంటి? నువ్వు ఎవరి బండిపై తిరుగుతున్నావో నాకు తెలియదనుకున్నావా? లేక ఎవరు నాకు చెప్పరనుకున్నావా? నేను వారం రోజుల క్రితం మిమ్మల్ని చూసా. నువ్వు వేరే అబ్బాయి బండెక్కి తిరుగుతుంటే మీ అమ్మకి చెప్పా. ఎందుకంటే ఏమో, నా కూతురు అలాంటిది కాదు, నా కళ్ళు నన్ను మోసం చేశాయేమో అని. కాని ఈరోజు నేను బయటికి వెళ్తే ప్రతి ఒక్కరూ నీ గురించి చెబుతుంటే నా తల తీసేసినట్లయింది.
అని రాఘవయ్య అనటంతో అందుకు శకుంతల, నాన్న అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. నిన్ను ఎంతగా వెనకేసుకుని వచ్చాడే, కనీసం కూరగాయలు కూడా నీతో మోయనివ్వలేదు. అలాంటి వారిని ఎలా మోసం చేయాలనిపించింది మాధవి నీకు? అమ్మా, ఇక ఆపుతావా? నేనేదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడేమైంది? ఏమైందా? నువ్వు ఎవరి బండెక్కి తిరుగుతున్నావు? అది సరే, నీ చేతిలో ఉన్న ఈ ఫోన్ ఎక్కడిది? మేం వస్తున్నామని తెలుసుకోకుండా ఒళ్ళు మరిచి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? నాన్న, నన్ను క్షమించండి. నేను చదువుతున్న కాలేజ్లో వినోద్ అనే అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం. మీకు చెప్పడానికి భయమేసి ఇప్పటివరకు ఏ విషయం మీకు చెప్పలేదు. అతని బైక్ మీదే తిరుగుతున్నాను. అంతే తప్ప నేనేం బరి తెగించి తిరగటం లేదు నాన్నా. అంటే నీకు నచ్చిన వాళ్లతో నువ్వు తిరుగుతావు. మా అభిప్రాయం నీకు అవసరం లేదు, అంతేగా? నీకు నచ్చినట్లు నువ్వు చేసుకో. మాకు నచ్చింది మేము చేస్తాం. నిన్ను చదువుకోవడానికి పంపిస్తే నువ్వు ప్రేమ అంటూ తిరుగుతావా? శకుంతల, నీకు మరీ మరీ చెబుతున్నా, రేపటి నుండి మాధవి కాలేజీకి వెళ్లడానికి వీలులేదు. నన్ను కాదని వెళ్ళిందో, వెళ్ళిన దానిని, పంపించిన నిన్ను ఇద్దరినీ చంపి నేను చచ్చిపోతా, గుర్తుంచుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు రాఘవయ్య. దాంతో మాధవి, ఏంటమ్మా ఇది? నాకు నచ్చిన వాళ్ళని చూసి పెళ్లి చేసుకునే అధికారం కూడా నాకు లేదా? చాలు, ఇక చాలు. నిన్ను నమ్మి మేము చాలా మోసపోయాం మాధవి. ఇకపై మీ నాన్న చెప్పిందే చెయ్యి. నువ్వు కనుక బయట కాలు పెడితే నీ కాళ్ళు విరగ్గొడతాను, జాగ్రత్త అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది శకుంతల. వినోద్కి ఫోన్ చేస్తుంది. వినోద్, మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. నా చదువు కూడా ఆపించేశారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కంగారు పడకు మాధవి, ఇప్పుడేం చేద్దామంటావు? నేను వచ్చేస్తాను. ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం వినోద్. ఏం మాట్లాడుతున్నావు మాధవి? ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోవడమేంటి? నాకు ఉద్యోగం లేదు. ఇంట్లో ఇంకా నేను ఏ విషయం కూడా చెప్పలేదు. బయటికి వెళ్ళి ఎలా బ్రతుకుద్దాం చెప్పు? అంటే ఇప్పుడేమంటున్నావు వినోద్? చెప్పాగా, నాకు ఉద్యోగం దొరికేంత వరకు వెయిట్ చేయి. అదే, ఎన్ని రోజులు? నాకు ఉద్యోగం దొరికేంత వరకు. ఆ లోపు నాకు పెళ్లి చేసేస్తే? ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుని నానా కష్టాలు పడమంటావా? అర్థమైంది. అంటే కేవలం నన్ను టైంపాస్ కోసం లవ్ చేశావు, అంతేకాని ఇష్టంతో కాదు. మాధవి, కాస్త నేను చెప్పేది విను. నువ్వు కాదు, ముందు నేను చెప్పేది విను. నీకర్థమవుతుంది. ఇంట్లో తెలిసింది నాకు పెళ్లి చేస్తానంటున్నారంటే అర్థం కావటం లేదా నీకు? అర్థమైంది కాబట్టే తొందరపడే నిర్ణయం తీసుకోకూడదు అంటున్నా. అయితే నా నిర్ణయం కూడా విను వినోద్. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. దాంతో వినోద్, తన మాట తనకి కాని నా మాట వినదేంటి? ఈ ముక్కతే ఇలానా, లేక ఆడవాళ్ళంతా ఇంతేనా? ఆ భగవంతుడికే తెలియాలి అని తన మనసులో అనుకుంటాడు. ఇదిలా ఉండగా రాఘవయ్య రంగయ్య ఇంటికి వెళ్తాడు. రంగయ్య గారు, నమస్కారం. నమస్కారం అండి. అన్నయ్య గారు, మీరు ఇలా వచ్చారు? కబుర్ చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదన్నయ్యా. పర్వాలేదమ్మా, ఆడపిల్ల గల వాళ్ళం, మేము రావడమే ఉత్తమం. చెప్పండి రాఘవయ్య గారు, మీ రాకకు కారణం? పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చా. మొన్న మేము వచ్చడిగితే ఈ ఏడు ఆగాలన్నారు కదన్నయ్యా. మళ్ళీ ఇప్పుడు? అప్పుడు చేతిలో డబ్బుల్లేవమ్మా. ఇప్పుడు మాకు అందే డబ్బులు అందాయి. అందుకే డబ్బు చేతిలో ఉన్నప్పుడే పెళ్లి చేస్తే ఆడపిల్ల తల్లిదండ్రులం, మాకు కాస్త భారం దిగుతుందని ఏదో చిన్న స్వార్థం. మాధవి మా ఇంటి కోడలన్నయ్యా. మీరెప్పుడు పంపించినా మాకిష్టమే. సరే, మీరే వచ్చి అడుగుతున్నారు కాబట్టి ఈ 2 రోజుల్లో మంచి రోజు చూసి పెళ్లి చేద్దాం. సంతోషం చెల్లెమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. సరే అన్నయ్య, నా కోడల్ని అడిగానని చెప్పండి. అలాగే అమ్మా అంటూ వెళ్తూ ఉండగా దారిలో రవి ఎదురవుతాడు. మామయ్య గారు, నమస్కారం. నమస్కారం బాబూ. మీ ఇంటికే వెళ్ళి వస్తున్నా. మీ పెళ్లి గురించి మాట్లాడి వెళ్తున్నా. అవునా మామయ్య? అవును బాబూ. మీ పెళ్లికి పంతులు గారి దగ్గర మంచి రోజు చూపించి మీకు కబురు చేస్తా. పెళ్లికి సిద్ధంగా ఉండు బాబూ. అలాగే మామయ్య అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక కమలమ్మ తన కొడుకు రవితో, రేయ్ రవి, మీ మావయ్య ఇప్పుడే వచ్చి ఈ 2 రోజుల్లో ఇద్దరికి పెళ్లి చేద్దామన్నాడ్రా. అవునమ్మా, నాకెదురయ్యారు, నాకు చెప్పారు. నేను సరే అని చెప్పా. మామయ్య వెళ్లారు. అవునా? ఏంటి, నా కొడుకు అప్పుడే పెళ్లి కల వచ్చింది ఊరుకో అమ్మా అంటూ సిగ్గుపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు రవి. ఇదిలా ఉండగా రాఘవయ్య తన ఇంటికి చేరుకుంటాడు. వెళ్ళిన వెంటనే శకుంతలతో, శకుంతల, రవి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి పెళ్లి ఖాయం చేసుకుని వచ్చా. అదేంటండి, ఈ ఏడు ఆగుదామన్నారు కదా?
ఆగడానికి నీ గారాల కూతురు ఆగే పనే చేసిందా? ఏదో చిన్నపిల్లండి. ఇంకా దానిని వెనకేసుకుని వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తా. ఈ 2 రోజుల్లో దానికి పెళ్లి జరగాలి. అత్తారింటికి వెళ్ళాలి. పెళ్లి చెయ్యాలంటే డబ్బు కావాలి కదండి. ఇప్పుడు పట్టుమంటే మనకు డబ్బెక్కడి నుంచి వస్తుంది చెప్పండి? వస్తుంది. దానికి ఒకే మార్గం. ఏంటండి అది? ఇల్లు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో పెళ్లి చేయాలి. ఇల్లు తాకట్టు పెడితే వాళ్ళివ్వమన్న తేదీన డబ్బివ్వకపోతే ఇల్లు జప్తు చేసి మనల్ని రోడ్డు మీదకు లాగుతారు. అప్పుడు మన పరిస్థితి? అదంతా తరువాత. ముందు నువ్వు ఇంట్లోకి వెళ్ళు. బీరువాలో ఇంటి కాగితాలుంటాయి, వెళ్ళి తీసుకునిరా. సరే అండి, మీ ఇష్టం అని అంటూ గదిలోకి వెళ్ళి బీరువాలో ఇంటి కాగితాలు తెచ్చి రాఘవయ్య చేతికిస్తుంది. నేను వెళ్ళి ఇవి తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని అలానే పంతులుగారి దగ్గరికి వెళ్ళి పెళ్లికి మంచి ముహూర్తం చూపించుకుని వస్తా. అలాగేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి పంపిస్తుంది శకుంతల. అంతలో మాధవి బయటికొచ్చి, ఏంటమ్మా, నాన్న హడావిడిగా వచ్చి ఇంటి కాగితాలు తాకట్టు అంటున్నారు? ఏంటమ్మా విషయం? ఏముంది, నీ పెళ్లికి డబ్బులేక ఇల్లు తాకట్టు పెట్టడానికి వెళ్తున్నారు. ఏడాది గడువిచ్చాడు కదమ్మా నాన్న. లేదమ్మా, ఈ 2 రోజుల్లో నీ పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని పెళ్లికి ముహూర్తం చూపించడానికి వెళ్లారు. శకుంతల చెప్పిన మాట వినగానే మాధవి బాధతో గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తన మనసులో, ఇప్పుడేం చెప్పి పెళ్లాపాలి? ఆ వినోదేమో నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడుతున్నాడు. ఇటు చూస్తే నాన్నతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఉంటుంది. ఇక బయటికి వెళ్లిన రాఘవయ్య సీనయ్య అనే పెద్ద మనిషి ఇంటికి వెళ్తాడు. అయ్యా సీనయ్య గారు, నమస్కారం. నమస్కారం, చెప్పండి, ఇలా వచ్చారు? అయ్యా, అమ్మాయి పెళ్లి కుదిరింది. పెళ్లికి డబ్బు సర్దుబాటు కాలేదు. అందుకే ఇలా మీ దగ్గరికి వచ్చానండి. వచ్చారు కానీ ఏ వస్తువు లేకుండా డబ్బు ఇవ్వను అని నీకు తెలియదా రాఘవయ్య? తెలుసయ్యా. అందుకే మా ఇంటి కాగితాలు తెచ్చాను. ఈ కాగితాలు పెట్టుకుని నాకొక 3 లక్షలిస్తే మళ్ళీ పెళ్ళైనా 2 నెలలు గడవకముందే మిద్దితో సహా మీ డబ్బు మీకు సర్దుబాటు చేస్తాను. నన్ను నమ్మండయ్యా. సరే, ఆడపిల్ల పెళ్ళి అంటున్నావు కదా, ఇస్తాను. కాని 2 నెలల తర్వాత డబ్బు సర్దుబాటు చేయకపోతే తెలుసుగా నా గురించి. ఏదైనా సహిస్తా కాని ఇస్తా అన్న గడువున డబ్బు చెల్లించకపోతే నేను అసలు మనిషిని కాదు. ఇల్లు జప్తు చేస్తా. దానికి నీకు సమ్మతమైతే ఈ కాగితాలపై సంతకం పెట్టు. నాకు ఇష్టమే అయ్యా. ఇలా ఇవ్వండి. సరే, ఆ కాగితాలిలా ఇవ్వు. లోపలికి వెళ్ళి డబ్బు తెస్తాను అంటూ తీసుకుని గదిలోకి వెళ్తాడు. వెళ్ళి డబ్బు తీసుకొచ్చి రాఘవయ్య చేతికిస్తాడు సీనయ్య. ఇదిగో 3 లక్షలు. జాగ్రత్త. అలాగే అయ్యా, వెళ్ళొస్తాను. డబ్బు చేతికందింది. ఇక పంతులుగారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం చూపించి పెళ్లివారికి కబురు చేయడమే అని మనసులో అనుకుని పంతుల దగ్గరికి బయలుదేరతాడు రాఘవయ్య. రాఘవయ్య గారు, అమ్మాయికి పెళ్లి కుదిరిందా? ఏంటి సంతోషంగా వస్తున్నారు? అవునయ్యా, కుదిరింది. అందుకే మీ దగ్గరికి వచ్చా. మంచి ముహూర్తం చూసి చెప్పండి. తప్పకుండా అని అంటూ పంచాంగం చూడడం మొదలు పెడతాడు పంతులు. రాఘవయ్య గారు, ఈ నెల 3వ తారీఖున దివ్యమైన ముహూర్తముంది. ఆ రోజు పెళ్లి జరిపించండి. అలాగే అండి, మీరే దగ్గరుండి పెళ్లి చేయాలి. సరే, మీరింతగా చెప్పాలా? సంతోషం, నేనెళ్ళొస్తాను. శుభం అని పంతులు అనడంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు రాఘవయ్య. కాసేపటికి ఇంటికి చేరుకొని శకుంతలతో ఇలా అంటాడు. ఈ నెల 3వ తేదీన మంచి ముహూర్తముందని పంతులుగారు చెప్పారు. నేను వెంటనే బియ్యంకుల వారికి ఫోన్ చేసి చెబుతాను. అంతలో ఈ డబ్బు తీసుకెళ్లి బీరువాలో పెట్టు. అలాగేనండి అంటూ గదిలోకి వెళ్తుంది శకుంతల. అంతలో రాఘవయ్య రంగయ్యకు ఫోన్ చేస్తాడు. రంగయ్య గారు, నేను రాఘవయ్యను. చెప్పండి రాఘవయ్య గారు. ఈ నెల 3వ తేదీన దివ్యమైన ముహూర్తముందని పంతులుగారు చెప్పారు. ఆ రోజున పిల్లలిద్దరికీ పెళ్లి చేస్తే సరి. సంతోషమండి. సరే, ఇంకా ఎన్నో రోజులు లేవు. పెళ్లి పనులు మొదలు పెడతాము అని రంగయ్యతో చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రాఘవయ్య. ఆ తర్వాత రాఘవయ్య శకుంతలతో, ఏవోయ్ శకుంతల, బీరువాలో డబ్బు పెట్టావా? ఆ పెట్టానండి, వస్తున్నాను అని శకుంతల అనగా ఆ మాటలు వింటుంది మాధవి. ఇక తన మనసులో, డబ్బా అంటే నాన్న ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడన్నమాట. ఈ డబ్బుందనేగా ఈ పెళ్లి చేస్తానంటున్నారు. అదే ఈ డబ్బు లేకపోతే పెళ్లి ఆగిపోతుంది. అయితే చెప్తాను, ఆ డబ్బు తీసి పెళ్లాగిపోయేలా చేస్తాను అంటూ అటూ ఇటూ చూసి బీరువా దగ్గరికి వెళ్ళి బీరువాలో ఉన్న డబ్బులు తీసుకుంటుంది.
ఇప్పుడు చెయ్యండి పెళ్ళి. ఏం పెట్టి చేస్తారో నేను చూస్తాను అంటూ తను తీసిన డబ్బుని దాచేస్తుంది తన గదిలోకి వెళ్ళి. అంతలో శకుంతల రాఘవయ్యతో, ఏవండి, చూస్తే పెళ్లికింకా ఎన్నో రోజుల్లేవు. పెళ్లి కబుర్లు సన్నాయి వాళ్లకి, మండపం వాళ్లకి, అలాగే అందరికీ కబురు చేయాలి. అలాగే చేద్దాం. కాని ఉదయం నుంచి తిరిగి తిరిగి కడుపు కాలిపోతోంది. ఆకలిగా ఉంది. భోజనం పెట్టు. అయ్యో నామతిమండా, మర్చిపోయాను. క్షమించండి. రండి, భోజనం వడ్డిస్తాను, తిందురుగాని సరే అని అంటూ కింద కూర్చోగా శకుంతల రాఘవయ్యకు భోజనం వడ్డిస్తుంది. రాఘవయ్య ప్రశాంతంగా ఆ పూట భోజనం చేస్తాడు, కూతురు పెళ్లి జరగబోతుందన్న ఆనందంలో. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాఘవయ్య శకుంతలతో, శకుంతల, నీకిచ్చిన డబ్బులో ఒక 10,000 తీసుకున్రా. అబ్బాయికి పట్టుబట్టలు మరియు అబ్బాయికి పెళ్లికి ఉంగరం తీసుకోవాలి. అలాగేనండి, మీరిచ్చిన డబ్బు ఇచ్చినవే ఇచ్చినట్టు అలానే బీరువాలో పెట్టాను. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి గదిలోకి వెళ్తుంది శకుంతల. అయితే బీరువా తీసి చూడగా అందులో తను పెట్టిన డబ్బు కనిపించదు. దాంతో శకుంతల, అదేంటి, డబ్బు ఇక్కడే కదా పెట్టాను, ఏమయ్యుంటుందబ్బా అని బీరువా మొత్తం చూడగా తనకి ఎక్కడా డబ్బు కనిపించదు. అంతలో శకుంతలకు ఒక ఆలోచనొస్తుంది. ఒకవేళ మాధవి తీసి ఎక్కడైనా దాచిందేమో ఒకసారి పిలిచి అడుగుదామని అనుకుని, మాధవి, ఇలా రామ్మా. చెప్పమ్మా, పిలిచావు? నీ పెళ్లికని దాచిన డబ్బు ఇక్కడ పెట్టాను, నువ్వేమైనా తీసావా? నాకేం తెలుసమ్మా, నాకేమైనా చెప్పి ఆ డబ్బు అక్కడ పెట్టావా? నాకు చెప్పంది నన్ను పిలిచి అడిగితే నాకేం తెలుస్తుంది అని అంటుంది మాధవి. నాకు తెలియక మరి నీకు తెలియక డబ్బు ఏమైనట్టు అని శకుంతల మాధవి అనటంతో అంతలో రాఘవయ్య, శకుంతల, ఎంతసేపు? త్వరగారా, నేను బయటికి వెళ్ళాలి, ఆలస్యమవుతుంది. శకుంతల, నిన్నే, వినిపించడం లేదా నీకు? అని గదిలోకి వెళ్లి చూడగా శకుంతల ఏడుస్తూ ఉంటుంది. ఏవండి, బీరువాలో పెట్టిన డబ్బు కనిపించడం లేదు. అది చూసిన రాఘవయ్య, ఓరి భగవంతుడా, అంత మంచిగా చూసావా? సరిగ్గానే చూశానండి, డబ్బు కనిపించడం లేదు అంటూ ఏడుస్తూ ఉండగా రాఘవయ్య, అమ్మ మాధవి, నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, నువ్వేమైనా తీసావా? నాన్న, నా పెళ్లికి దాచిన డబ్బును నేనెలా తీసుకుంటాను నాన్నా? ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పను? అందరి ముందు గొప్పగా నా కూతురు పెళ్లి చేస్తున్నా అని చెప్పుకున్నా. ఇప్పుడు డబ్బు పోయింది అని తెలిస్తే మన పరువు మొత్తం పోతుంది. అని రాఘవయ్య బాధపడటం చూసిన మాధవి తన మనసులో, ఇక ఈ పెళ్లి చెడిపోయినట్టే, ఎంచక్కా నేను వినోద్ని పెళ్లి చేసుకోవచ్చు అని సంతోషిస్తూ ఉండగా అప్పుడే శకుంతల, ఇప్పుడెలా అండి, ఏం చేద్దాం, మనకు వేరే మార్గం కూడా లేదే. ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెళ్లి కోసం డబ్బు తీసుకొస్తే అది కూడా లేకుండా పోయింది. శకుంతల, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తా అని ఆరు బయటకి వెళ్లి గోడ పక్కనున్న పొలానికి కొట్టే పురుగుల మందు తీసుకొస్తాడు రాఘవయ్య. అది తెచ్చి శకుంతలకిస్తూ, ఇదిగో, ఈ పురుగుల మందు తీసుకుని నువ్వు కొంచెం తాకి నాకు కొంచెం పోయి, తాగి ఇద్దరం చచ్చిపోదాం. ఏవండి, ఏంటండి మీరు మాట్లాడేది? అవునే, కూతురికి పెళ్లి చేయని చవటలా బ్రతికే కంటే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం మేలు. పోవే, పో, వెళ్ళి గ్లాసులో పోసుకుని రాపో అని రాఘవయ్య అనడంతో అంతలో మాధవి, నాన్న, మీకు మతేమైనా పోయిందా? ఏం చేస్తున్నారు? మీకైనా అర్థమవుతుందా అసలు? మరేం చేయమంటావమ్మా అని ఏడుస్తూ ఉంటాడు రాఘవయ్య. అప్పుడు మాధవి తన మనసులో, ఇప్పుడు నా ప్రేమ కంటే నా తల్లిదండ్రులే నాకు ముఖ్యం. ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వకపోతే వీళ్ళన్నంత పని చేసేలా ఉన్నారు అని తన మనసులో బాధగా అనుకుంటుంది. తన పెళ్లి ఆగడం కోసం తన్నే డబ్బు దాచిపెట్టిన మాధవి తల్లిదండ్రుల ప్రాణాల కోసం ఆ డబ్బును తిరిగి తెచ్చిస్తుందో లేదో 4వ భాగంలో చూద్దాం.